వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి పురపాలక శాఖ మంత్రి నారాయణ ఒక భయంకరమైన సత్యాన్ని ఆయన ప్రెస్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పటికీ ఇంకా 8,441 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదంట. అమరావతి రాజధానికి 2015లో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఇంకా 8,400 ఫ్లాట్స్ పైగా ఇంకా రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు. అంటే రిజిస్ట్రేషన్ కాలేదంటే ఆ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా ఆ రైతుకి తెలిసే అవకాశం లేదు. మంత్రి నారాయణ ఏం చెప్పాడు అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. రాజధాని అమరావతి కోసం 29,844 మంది రైతులు ఇప్పటి వరకు 34,192 ఎకరాలకు సంబంధించిన ఫ్లాట్లు కేటాయింపు పూర్తి చేశారు. 29,000 పైగా రైతులు 34,000 ఎకరాలకు సంబంధించిన ఫ్లాట్స్ పూర్తి చేశారట. మంత్రి నారాయణ ఈ విషయాన్ని చెప్పారు. రాబోయే 4 నెలల్లో ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తాం. గత వారం రైతులు కలిసినప్పుడు నెక్స్ట్ మంత్ కల్లా మొత్తం ఇచ్చేస్తామని చెప్పినారు. మరలా ఇప్పుడు 4 నెలల్లో రైతుల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తాం. మళ్ళీ ఆ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 26,197 మంది రైతులకు 31,000 ఎకరాలకు సంబంధించిన ఫ్లాట్లు కేటాయించారు. ఇదే విషయాన్ని మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇప్పటి వరకు 26,782 మందికి 61,080 ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అంటే 60,000 రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇంకా 2,501 మంది రైతులకు 8,441 ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారంటే 2,501 మంది. వాళ్ళు భూములు ఇచ్చారు కానీ ఇంతవరకు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్సే ప్రభుత్వం ఇవ్వలేదు. రైతుల దగ్గర భూమి గుంజుకునేటప్పుడు ఉన్నంత ఆసక్తి ఆ రైతులకు న్యాయం చేసే విషయంలో ఉండడం లేదు. సెజ్జల పేరుతో, పరిశ్రమల పేరుతో, ఓడరేవుల పేరుతో, విమానాశ్రయాల పేరుతో రైతుల దగ్గర నుంచి భూమును గుంజుకునేటప్పుడు చెప్పే మాటలు ఆ రైతుకు న్యాయం జరిగేటప్పుడు మాత్రం ఉండడం లేదు. పరిహారం విషయంలో రైతుకు న్యాయం జరగడం లేదు. ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకి ఇంకా కొంతమందికి న్యాయమే జరగలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకి ఉద్యోగాల పేరుతో అప్పట్లో ఇచ్చిన ఏదైతే ప్రభుత్వం నుంచి హామీ పత్రాలు ఉన్నాయో ఇప్పటికీ అవి నేలకు గీసుకుంటా ఉన్నారు. ఇంకా కొంతమందికి ఉద్యోగాలు రాలేదు. క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగం ఇవ్వాలిగా. ఇక పలు కేసులు పెండింగ్లో ఉన్నాయట భూములకు సంబంధించి. 70 మంది రైతులకు సంబంధించి 312 ఫ్లాట్లను భూసేకరణకు సంబంధించి పెండింగ్లో, 254 మంది రైతులకు చెందిన 1,174 ఫ్లాట్లు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇక మరో వివాదాల్లో 450 మందికి చెందిన 1,889 ఫ్లాట్లు, పీఓటీ కేసుల్లో 208, దేవాదాయ శాఖ వివాదంలో 69, లంక అసైన్డ్ భూముల్లో 337, ఎన్ఆర్ఐలో 444 ఫ్లాట్స్ పెండింగ్లో ఉన్నాయి. రోజుకు 60 నుంచి 90 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. మరి రోజుకు 90 ఫ్లాట్లు, 60 ఫ్లాట్ నుంచి 90 వరకు, 60 నుంచి 90, ఈ విధంగా 4 నెలల పాటు ఇంకా రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమంలోనే ఉంటారు. ఇంకా తర్వాత కూడా కేసులకు సంబంధించినవి మాత్రం ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఎందుకంటే ఆ కేసులు పరిష్కారం కావాలి. మంత్రి నారాయణ చేతిలో ఉండదు, కోర్టులో ఉంటుంది వ్యవహారం. ఇక రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 231 కోట్ల కౌలు చెల్లించాం. మరో 484 మందికి 3,15,00,000 పెండింగ్లో ఉంది. అకౌంట్ నెంబర్స్ తప్పుగా ఉండడము, కేవైసీలు ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. గత 2 ఆర్థిక సంవత్సరాలకు మొత్తం 319 మందికి 1,03,00,000 పెండింగ్లో ఉండిపోయాయి.
ఇక మృతి చెందిన వారికి సంబంధించి కూడా వీటిలో కొన్ని ఉన్నాయి. ఇక రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లు కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. వారిపై చర్యలు తీసుకుంటాం. వారి మాటలు నమ్మద్దు. అందుకే ఎవరైనా ఏదైనా చెప్తే అది అసత్య ప్రచారం అంటారు. కాబట్టి మంత్రి నారాయణ రైతుల ముందు మీడియా ముందు ఏం చెప్పారు అనేది మాత్రమే చదవడం జరిగింది. ఇంకా 8,441 ఫ్లాట్స్ ఇంకా రైతులకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ప్రస్తుతానికి ఒక 60 నుంచి 90 ప్లాట్లు ఈ మధ్యలో ప్రతిరోజు రిజిస్ట్రేషన్లు అవుతూ ఉన్నాయి. మరి ఇన్ని వేల ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పుడు అదనంగా సిబ్బందిని తీసుకొని కనీసం రోజుకు 400-500 ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని ఈ కార్యక్రమం పూర్తి చేసుకుంటే ఆ సిబ్బందిని తీసుకెళ్ళి మరలా వారి యొక్క సొంత ప్లేస్లో వేసుకోవచ్చు. సిబ్బందిని పెంచే కార్యక్రమం చేయరు. రోజుకి 60 నుంచి 90 ప్లాట్లు జరుగుతూ ఉన్నాయి. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 150 ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. మరి ఈ కార్యాలయం మాదిరి కూడా సిఆర్డీఏ పనిచేయడం లేదు. రాబోయే రోజుల్లో ఉన్న రైతులకు న్యాయం చేస్తారా లేదా తెలియదు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఆ ప్లాట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. కొంతమందికి అయితే ఇంకా భూమి రైతుల దగ్గర నుంచి తీసుకొని భూమిలో కూడా ప్లాట్స్ కేటాయించారు. ఆ రైతుల పరిస్థితి అగమ్య గోచరం. ఎందుకంటే ఇంకా 2,000 ఎకరాల పైగా ల్యాండ్ పూలింగ్కి రైతులు అంగీకరించలేదు కాబట్టి భూసేకరణ చేయబోతా ఉంది ప్రభుత్వం. మరి ఆ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో, ఆ రైతులు ఫ్లాట్స్ ఎప్పుడు కళ్ళతో చూసుకుంటారో, ఆ రైతు ఫ్లాట్కి రోడ్డు ఎప్పుడు వస్తుందో, డ్రైనేజ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని రైతులకు సంబంధించి ఇదే విధంగా ముందుకెళ్తే తీవ్రమైన వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అయితే గతంలో 5 సంవత్సరాలు జరిగిన అరాచకంతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ కాబట్టి గమ్ముగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.